బాలిక మృతి ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే 5గురిని సస్పెండ్ చేశారు. సోషల్ టీచర్, వొకేషనల్ టీచర్ తో పాటు వాచ్ ఉమెన్, ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే మృతి చెందినటువంటి తల్లి అక్కడ ఆరోపిస్తున్నటువంటి మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఆమె కొత్త వర్షాన్ని చెప్తున్నారు. ఒకసారి ఆమె మాట్లాడారో కూడా చూద్దాం. ఆ అమ్మాయికి 1 గంట కల్లా పాము కుట్టేస్తే ఏమైంది, ఏడుస్తుంటే ఏమైంది అని అడిగితే చీమలు కుట్టేసాయి పడుకో అమ్మ అని చెప్పేసి ఉల్లిపాయ దుద్దేసి ఆ అమ్మాయిని పడుకోబెట్టేసి మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేశారంట మా అమ్మాయికి. మా డాడీకి ఫోన్ చేయండి అని 1 గంటకు కూడా చెప్పిందంట. నీకు ఏమీ అవ్వదు పడుకోండి అని చెప్పారంట. అంటే చీమలు కూడా కాదు, కందిరేగలు కుట్టేసాయని ఫోన్ చేసి చెప్పారంట. ఇంటికి వెంటనే మా మాయ వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్దాం, వెహికల్ ఇవ్వండి అంటే మా దగ్గర వెహికల్ అది లేదు, మీ వెహికల్ పెట్టుకెళ్లి తీసుకెళ్ళండి అంటే అచ్యుతాపురంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారంట. టెస్టులు చేసి ఇక్కడ ఏమీ అవ్వదు అని అక్కడ ఒక 20,000 తీసుకొని NTR కి రాసి NTR నుంచి KGH కి షిఫ్ట్ చేశారు. KGH దగ్గర ప్రాణం పోయిందని ఇప్పటి వరకు బాడీని ఇవ్వలేదు.